తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఎక్కువయ్యాయి. ఈ సమయంలో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే హీట్ వేవ్ ఎఫెక్ట్ ఉండదు, ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలో చూసేద్దాం. ఎండల్లో తినకూడని ఫుడ్స్. వేసవిలో ఉప్పు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినకూడదు. ఇవి శరీరంలో నీటిని తగ్గిస్తాయి. డీప్ చేసిన ఫ్రైడ్ ఫుడ్స్ జోలికి వెళ్లకూడదు. ఇవి శరీరంలో ఉష్ణోగ్రతని పెంచుతాయి. బర్గర్లు, పిజ్జాలు వంటి ఫాస్ట్ ఫుడ్స్ జీర్ణక్రియను తగ్గించి అలసటను పెంచుతాయి. కొందరు వేసవిలో కూడా టీ, కాఫీలు, కెఫిన్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఇవి శరీరానికి హైడ్రేషన్ అందించకపోగా డీహైడ్రేషన్కు కారణమవుతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండండి. అలాగే షుగర్ ఎక్కువగా ఉండే డ్రింక్స్, కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకూడదు. ఇవి శరీరాన్ని మరింత డీహైడ్రేట్ చేస్తాయి. మటన్, ఫ్రైడ్ చికెన్ వంటి మాంసాహారం జోలికి వెళ్లకండి. ఇవి త్వరగా జీర్ణం కాకపోగా శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. మరి ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే శరీరంలో వేడి తగ్గి హైడ్రేటెడ్గా ఉంటామో చూసేద్దాం. ఎండల్లో తినాల్సిన ఫుడ్స్. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు నీరు ఎక్కువగా తాగాలి. కనీసం రోజుకు 3-4 లీటర్లు నీరు తాగాలి. కాకరకాయ, దోసకాయ, సొరకాయ వంటి వాటర్ రిచ్ కూరగాయలు డైట్లో చేర్చుకోవాలి. ఇవి శరీరాన్ని కూల్గా ఉంచుతాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే వాటర్ మెలన్, మస్క్ మెలన్ కూడా తీసుకోవచ్చు. ఇవి మీకు ఫ్రెష్ ఫీల్ ఇస్తాయి. బొప్పాయిని కూడా వేసవిలో తీసుకుంటే మంచిది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేసి శరీరాన్ని లైట్గా ఉండేలా చేస్తుంది. మజ్జిగ శరీరానికి చల్లదనం ఇచ్చి డీహైడ్రేషన్ను తగ్గిస్తుంది. నిమ్మరసం విటమిన్ సితో పాటు ఎలక్ట్రోలైట్స్ అందిస్తుంది. కొబ్బరి నీరు నేచురల్ ఎలక్ట్రోలైట్ డ్రింక్ అవుతుంది. వెంటనే ఎనర్జీ అందిస్తుంది. వేసవిలో ఎక్కువ మసాలాలు ఉండేవి కాకుండా లైట్ ఫుడ్స్ తీసుకుంటే మంచిది. అవి సులభంగా జీర్ణమవుతాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మధ్యాహ్నం 12 నుంచి 3 మధ్య బయటకు వెళ్లడం తగ్గించండి. అలాగే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇవి డీహైడ్రేషన్, అలసట వంటివి తగ్గిస్తాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా హెల్ప్ చేస్తాయి. చూశారుగా, ఈ చిన్న మార్పులు పాటిస్తే ఎండల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందనిపిస్తే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసి వారికి కూడా అవగాహన కల్పించండి. మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.